సో నా పేరు నాగిరెడ్డి చిలుక. ఐఎమ్ ద చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆఫ్ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ మరొకసారి మీ అందరికీ మన యొక్క ఈ విజయకేతన సభకి ఘన స్వాగతం. సో నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మనం ఎంచుకున్నది వచ్చేసి ఒక గొప్ప కాన్సెప్ట్ అండి. ఆ కాన్సెప్ట్ ఏంటి అనంటే, ఒకటి ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి భూమి, రెండవది ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి ఎర్రచందనం, మూడవది ఎలాంటి విషయానికి కూడా వెన్ను చూపకుండా అన్న మాట మీద నిలబడి ఒకే మాట ఒకే బాట ఒకే యాజమాన్యంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ప్లాట్ఫామ్ అయినటువంటి నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ మూడింటి కలయికే మన యొక్క కాన్సెప్ట్. సో ఎప్పుడైనా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి నష్టపోడు. అది లీగల్ గా ఉందా లేదా చెక్ చేసుకుని ఈ రోజు వరకు ఇన్వెస్ట్ చేసినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోలేదు. ఒక 20 ఏళ్ల కింద భూమి రేట్ ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది, రాబోయే 20 ఏళ్ల తర్వాత ఎంత ఉంటుంది అనేది ఒకసారి మనం బేరీ చేసుకుంటే, క్యాలిక్యులేషన్ చేసుకుంటే భూమి పెరగదు కానీ భూమి యొక్క విలువ పెరుగుతుంది అనేది అది 100కు 100% వాస్తవం. ఏ ఒక్క వ్యక్తిని అడిగినా కూడా ప్రపంచంలో ఎన్ని చేతులు మారినా గానీ సెకండ్ హ్యాండ్ అవని వస్తువు ఏదైనా ఉంది అని అంటే అది భూమి మాత్రమే. మన తాతల కాలం నుంచి కావచ్చు, మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అయినా కావచ్చు, భారతదేశ జనాభా 30 కోట్లు 1947లో, ఈ రోజు 150 కోట్లు. భూమి ఏమన్నా పెరిగిందా? ఎంత ఉందో అంతే ఉంది, కానీ భూమి రేటు మాత్రం 100 టైమ్స్ పెరిగింది. 1947లో ఎంత రూపాయలలో కొనేవాళ్ళు, ఈ రోజు లక్షల్లో కొంటున్నాం. కాబట్టి భూమి ఎప్పుడైనా కూడా బంగారమే. కాబట్టి ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి అత్యంత ఉత్తమమైన పెట్టుబడి అయినటువంటి భూమి కూడా మన కాన్సెప్ట్ లో ఉంది. అండ్ రెండవది ఎర్రచందనం. సెల్ఫ్ సస్టైనబుల్ ప్లాంట్ అంటారు. అనంటే సెల్ఫ్ సస్టైనబుల్ ప్లాంట్ అనంటే కొన్ని మొక్కలకి మనం అనునిత్యం దాన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. కానీ ఎర్రచందనం రాళ్లల్లో రప్పల్లో ఎక్కడైనా గానీ వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నా గానీ పర్ఫెక్ట్ గా గ్రోత్ అయి హార్ట్ వుడ్ ఇచ్చేటటువంటి ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ప్లాంట్ అయినటువంటి మొండి జాతి మొక్క. ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి కలప. ఎందుకు అత్యంత ఖరీదైనటువంటి కలప అంటే, మీకు ఈ శేషాచల నల్లమల రేంజ్ లో తప్ప మీకు ఈ భూమండలంలో ఎక్కడ కూడా ఎర్రచందనం అనేది హార్ట్ వుడ్ ఫార్మేషన్ జరగదు. భూమి స్వభావంగా చాలా మంది అనుకుంటారు మాకు తెలంగాణలో కూడా మొక్కలు పెరుగుతున్నాయి, మాకు కృష్ణా జిల్లాలో కూడా మొక్కలు పెరుగుతున్నాయి అంటారు. విత్తనం వేస్తే భూమి స్వభావం మొక్క వస్తుంది బయటికి, కానీ హార్ట్ వుడ్ అనేది ఫార్మేషన్ అవ్వదు. రేర్ గా దొరికేటటువంటి ప్లాంట్ ఎర్రచందనం. మీకు స్మగ్లింగ్ అయ్యేది కూడా ఈ ప్రాంతంలోనే అవుతుంది. చాలా మంది చెప్తా ఉంటారు ఎర్రచందనం అనేది స్మగ్లింగ్ చేసేదండి అంటారు. దేన్ని స్మగ్లింగ్ చేస్తారండి? స్మగ్లింగ్ దేన్ని చేస్తారు? విలువైన వస్తువునే స్మగ్లింగ్ చేస్తారు. బంగారాన్ని స్మగుల్ చేస్తారు, డైమండ్స్ ని స్మగుల్ చేస్తారు, అంతే విలువైనటువంటి ఎర్రచందనాన్ని స్మగుల్ చేస్తారు. ఒక వస్తువుని స్మగ్లింగ్ చేస్తున్నారంటే అది విలువైనది అని అర్థం. కాబట్టి ఈ ప్రాంతంలోనే ఎర్రచందనం గ్రోత్ అవుతుంది, ప్రపంచంలో ఎక్కడా గ్రోత్ అవ్వదు. ఎందుకు ఈ ప్రాంతంలోనే గ్రోత్ అవుతుందంటే, గ్రేవల్లీ లోమ్డ్ ల్యాండ్స్ అంటారు. ఎర్ర నేల, దాంట్లో ఉన్నటువంటి గులకరాలతో కూడినటువంటి నేల, పిహెచ్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి నేల, మినరల్ కంటెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి ఈ డ్రై ప్రాంతంలోనే ఎర్రచందనం పర్ఫెక్ట్ గా గ్రోత్ అవుతుంది. అండ్ ఎర్రచందనానికి ఎందుకు అంత డిమాండ్ ఉందంటే, మొదటిది రేర్ గా పండేటటువంటి పంట. ఇష్టంగా ఎక్కడ పడితే అక్కడ మనం పండించేటటువంటి పంట కాదు, ఎక్కడ పడితే అక్కడ గ్రో అయ్యేటటువంటి మొక్క కాదు, రేర్ గా దొరికేటటువంటి మొక్క. కాబట్టి ఏ వస్తువు అయితే తక్కువగా మనకి ప్రొడక్షన్ ఉండి డిమాండ్ ఎక్కువగా ఉందో దానికి ప్రైస్ ఆటోమేటిక్ గా ఎక్కువగా ఉంటుంది. మరి ఎందుకు ఎర్రచందనానికి డిమాండ్ ఉందనంటే, మనం 4 భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ట్రెడిషనల్ గా ఎర్రచందనాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తారు, మెడిసినల్ గా, అండ్ మూడవది వచ్చేసి కమర్షియల్ గా కూడా ఎర్రచందనాన్ని వాడతారు, నాలుగవది సైంటిఫికల్ గా కూడా వాడతారు. మరి ట్రెడిషనల్ గా ఎర్రచందనాన్ని ఎక్కడ వాడతారు అనంటే, మన కళ్ళ ముందు కనిపిస్తున్నది దేవతామూర్తి స్వరూపాల్ని తయారు చేయడానికి, ఎర్రచందనం మాలలు తయారు చేయడానికి, ఎర్రచందనాన్ని అభిషేకం కోసం పౌడర్ తయారు చేయడానికి, యజ్ఞ యాగాదుల్లో వాడడానికి ఎర్రచందనాన్ని ట్రెడిషనల్ గా యూజ్ చేస్తారు. వెంకటేశ్వర స్వామి రక్తం నుంచి వచ్చిందని చెప్పేసి చరిత్రలో చెప్తా ఉంటారు. అందుకే లక్ష్మీ స్వరూపంగా ఎర్రచందనాన్ని భావిస్తారు. మనకంటే ఎక్కువగా ఎర్రచందనం ఇంట్లో ఉంటే డబ్బు కలిసి వస్తుందని చెప్పేసి భావించే కంట్రీల్లో మొదటి స్థానంలో చైనా ఉంటుంది, ఆ తర్వాతి స్థానంలో జపాన్, థాయిలాండ్ ఉంటుంది. ఎందుకు మరి వాళ్ళు అంతలా బిలీవ్ చేస్తారు అనంటే, ఎర్రచందనం ఇంట్లో ఉంటే వాళ్ళు లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటారు చూసారా, మనోళ్ళు కూడా చాలా మంది షాపులలో పెట్టుకుంటారు.
లాఫింగ్ బుద్ధ ఎందుకు పెట్టుకుంటారంటే డబ్బులు కలిసి వస్తుంది అని చెప్పేసి కాన్సెప్ట్ లో పెట్టుకుంటారు. కానీ ఎర్రచందనం ఇంట్లో ఉంటే, ఏదో ఒక రూపైన మన ఇంట్లో ఉంటే డబ్బు కలిసి వస్తుంది అనేది భావన. దానికి మరొక రూపంగా చెప్పాలి అని అంటే, గత 8 సంవత్సరాలుగా మనం ఎర్రచందనాన్ని నమ్ముకొని నాటుతూ ఉన్నాం. దగ్గరగా 8.5 లక్షల మొక్కల్ని పెంచుతూ ఉన్నాం. మరి మనకు కలిసి వచ్చిందా లేదా? మనం నిలబడ్డామా లేదా? ఎన్ఎస్పి నిలబడిందా లేదా? కాబట్టి ఎర్రచందనాన్ని నమ్ముకుంటే ఏ వ్యక్తి అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్ గా మనకి ట్రెడిషనల్ గా చెప్పుకోవచ్చు. కమర్షియల్ గా చెప్పుకుంటే ఎర్రచందనాన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడానికి వాడతారు, లగ్జరీ ఫర్నిచర్స్ తయారు చేయడానికి వాడతారు, సోప్స్ లో, కాస్మెటిక్స్ లో వాడతారు, అండ్ మీకు దేవతామూర్తి స్వరూపాలకు గానీ, గిఫ్ట్ ఆర్టికల్స్ గా గానీ, ఇంటీరియర్స్ గా గానీ మనకు ఎర్రచందనాన్ని కమర్షియల్ గా వాడతారు. అండ్ ఇంకొకటి మెడిసినల్ గా ఎర్రచందనాన్ని సప్లిమెంట్, హెల్దీ సప్లిమెంట్స్ తయారు చేయడానికి వాడతారు, వయాగ్రా తయారు చేయడానికి వాడతారు. ఎర్రచందనాన్ని సెల్ ప్రొడక్షన్ ని పెంచడం కోసం మెడిసినల్ గా యూజ్ చేస్తారు. అండ్ ఎర్రచందనాన్ని సైంటిఫికల్ గా కూడా వాడతారు. సైంటిఫికల్ గా చైనాలో ఎక్కువగా వాడతారు, అది ఏ గ్రేడ్ మెటీరియల్ సంబంధించి వాడతారు. అంటే మనం ఎంచుకున్న రెండవది ఏంటి? ఎర్రచందనం ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి కలప, ఎక్కడా దొరకనటువంటి కలప, ఈ ప్రాంతంలోనే గ్రోత్ అయ్యేటటువంటి ఈ కలప, అండ్ అన్ని రకాలుగా యూసేజెస్ ఉన్నటువంటి కలప. మీకు ఏ మొక్క అయినా తీసుకోండి, ఒక టేక్ వుడ్ తీసుకోండి, అది కమర్షియల్. ఇంకా కొంతమంది ట్రెండింగ్ లో చెప్తా ఉంటారు శాండల్ వుడ్ అంటారు. శాండల్ వుడ్ ఏంటి అని అంటే ఎక్కడైనా గ్రోత్ అవుతుంది. కానీ పారాసైట్ మొక్క, పారాసైట్ అని అంటే పక్కన ఇంకొక మొక్క లేకుండా మొక్క బతకదు. మనం కస్టమర్ కి కమిట్మెంట్ ఇస్తే 100% ఫిట్ అవుతాం. కాబట్టి ఎర్రచందనం పారాసైట్ కాదు, సెల్ఫ్ సస్టైనబుల్ ప్లాంట్. కాబట్టి ఎర్రచందనాన్ని మనం ఎంచుకుంటే మనం ఇచ్చిన కమిట్మెంట్ కంటే ₹1 ఎక్కువగానే ఇవ్వచ్చు. అందుకోసమే మనం ఎంచుకున్నటువంటి ప్లాంట్ ప్రపంచంలో ఖరీదైనటువంటి ఎర్రచందనం మొక్క. అండ్ మూడో విషయం వచ్చేసేంటి అని అంటే మన సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఎర్రచందనం బాగుంది, ల్యాండ్ బాగుంది, మరి సంస్థ కూడా బాగుంటేనే కదా పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. మరి సంస్థ బాగుందా లేదా అని చెప్పాలంటే కొన్ని మాటల్లో మీకు చెప్తాను. మేము ఈ వెంచర్ ని తీసుకునే ముందు సాయిల్ టెస్ట్ రిపోర్ట్ చేస్తాం. సాయిల్ టెస్ట్ రిపోర్ట్ లో కృషి విజ్ఞాన కేంద్రం నుంచి ఇక్కడ ఎర్రచందనం గ్రోత్ అవుతుందని రిపోర్ట్ వచ్చిన తర్వాతనే లీగల్ ఒపీనియన్ కి వెళ్తాం. మన లీగల్ బాడీ ఇందులో ఎలాంటి అసైన్ భూమి లేదు, ఎలాంటి పంచాయతీ లేవు, ఎలాంటి చుక్క భూములు లేవు అని చెప్పేసి క్లియర్ గా మనకి ల్యాండ్ మీరు కొనొచ్చు అని మనకు లీగల్ ఒపీనియన్ వస్తే అప్పుడు సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాం. సంస్థ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మన లాంచింగ్ కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ చేస్తాం, అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తాం. ఇలా లాంచింగ్ రోజుకు మీరు చూడండి, కారు వెళ్ళడానికి రోడ్లు ఉన్నాయి, మీకు ఫెన్సింగ్ రెడీగా ఉంది, మొక్కలు అక్కడ రెడీగా ఉన్నాయి పెంచడానికి. నార్మల్ గా మనం ఈ రోజు మీ చేతుల మీద నాటించడానికి ప్లాటింగ్ వేసాం, వాటికి నెంబరింగ్ వేసాం. మీకు మెయిన్ రోడ్ 30 అడుగులు ఉంది, సబ్ రోడ్ వచ్చేసి మీకు 20 అడుగుల సబ్ రోడ్ కూడా ఉంది. అంటే మీకు ఇక్కడ మీ ప్లాట్ ఎక్కడో చూసుకోవడానికి డైరెక్ట్ గా మీ కార్లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ ఎందుకు బంద్ చేసామంటే దుమ్ము లెగుస్తుందని ఆపాం. కాబట్టి డెవలప్మెంట్ పర్ఫెక్ట్ గా ఇస్తున్నటువంటి సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీకు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు 100% జస్ట్ రిజిస్ట్రేషన్ చేయించేటప్పుడు మొక్కల్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేస్తూ ఆ మొక్కలకి గవర్నమెంట్ కి చలాన కడుతూ మీకు ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ ఈ ఫామ్ ల్యాండ్ చరిత్రలో ఒక నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. మొక్కలు ఎందుకు మెన్షన్ చేయాలి? మనం ఎక్కడ భూమి కొన్నా పంట మెన్షన్ చేయం, కానీ ఎర్రచందనాన్ని కంపల్సరీగా మెన్షన్ చేయాలి సేల్ డీడ్ లో. ఎందుకనంటే 12 ఏళ్ల తర్వాత మనకి పర్మిషన్ రావాలి అనంటే మనకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో మెన్షన్ చేసిన మొక్కలు ఉంటేనే మనకు తర్వాత పర్మిషన్ వస్తుంది, లేకపోతే పర్మిషన్ రాదు గవర్నమెంట్ నుంచి. ఆ ప్రాసెస్ ని పాటిస్తున్నటువంటి ఏకైక సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని సందర్భంగా మీకు చెప్తున్నారు. మనకి ప్రతి మొక్కకి ₹300 ఖర్చు వస్తుంది. ఒక 100 ఎకరాల మీద 1,30,00,000 దాకా మనం ఖర్చు పెడుతున్నాం. డబ్బులు మిగిలించుకోవాలనుకోవట్లేదు. మనకు 100% పర్మిషన్ వస్తేనే రేపు మీకు ఇచ్చిన కమిట్మెంట్ ని నెరవేర్చుకోగలుగుతామని చెప్పేసి మేము సేల్ డీడ్ లో మేము మెన్షన్ చేస్తున్నాం మొక్కలు. అలా మెన్షన్ చేస్తూ మీకు డ్రిప్ ఇరిగేషన్ అంటే ఇప్పుడు మొక్కలు మనం మొత్తం నాటమండి. లాంచింగ్ అయిన తర్వాత 30 to 45 డేస్ పడుతుంది. ఎందుకనంటే మనము డ్రిప్ ఇరిగేషన్ తో పాటు మొక్కలు నాటుతాం. ఎందుకనంటే మొక్కలు బతకాలి. ప్రతి మొక్క కూడా ప్రాణంతో కూడుకున్నటువంటిది.
మనకు డ్రిప్ ఇరిగేషన్ తో పాటు డైరెక్ట్ మొక్కలు నాటితే మొక్కలు చనిపోవు. సో 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి పర్ఫెక్ట్ గా మొక్కల్ని నర్చర్ చేయడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు నర్సరీ నుంచి ఎండ్ ప్రొడక్ట్స్ వరకు, బై ప్రొడక్ట్స్ వరకు నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఉంది. మధ్యలో ఏ థర్డ్ పార్టీ అనేది లేదు. మీకు క్లియర్ గా చెప్పాలి అంటే నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి, ఇక్కడ నర్సరీ ఉన్నది నవ్యసాయి ప్రాజెక్ట్స్ కే, అండ్ ఇక్కడ పర్ఫెక్ట్ గా డెవలప్మెంట్ చేసేది నవ్యసాయి ప్రాజెక్ట్సే. మీకు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మ్యూచువల్ అగ్రిమెంట్ ని కూడా రిజిస్ట్రేషన్ చేయించేది భారతదేశంలో కేవలం నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. 12 ఏళ్లు మేమే పెంచుతాం, 12 ఏళ్ల తర్వాత ఏ ఖర్చున్నా మేమే భరిస్తాం, అండ్ తర్వాత అమ్మిచ్చే బాధ్యత కూడా మాదే అని చెప్పేసి పేపర్ మీద రాసి దాన్ని రిజిస్ట్రేషన్ చేయించే ఏకైక సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంకొక విషయం మీకు చెప్పాలి అంటే 12 ఏళ్లు పర్ఫెక్ట్ గా పెంచడంతో పాటు ఎర్రచందనాన్ని కొనడానికి పర్మిషన్ ఉన్న సంస్థ ఎన్ఎస్పి, ఎర్రచందనాన్ని రేపు అమ్మడానికి పర్మిషన్ ఉన్న సంస్థ ఎన్ఎస్పి, ఎర్రచందనాన్ని స్టోర్ చేసుకోవడానికి పర్మిషన్ ఉన్న ఏకైక సంస్థ ఎన్ఎస్పి, ఎర్రచందనాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి భారతదేశంలోనే పర్మిషన్ వచ్చిన మొదటి అండ్ చివరి సంస్థ కూడా నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. మిగతా కంపెనీలు కూడా పలానా నవ్యసాయి ప్రాజెక్ట్స్ కంపెనీ తోటి మేము వాళ్ళ ఇండస్ట్రీ తోటి టైఅప్ అయి మేము రేపు వాళ్ళకి అమ్ముతామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నామని చెప్పేసి వ్యాపారం చేస్తున్నారు. అంటే రేపు మార్కెట్ లో ఎవరైనా నిలబడాలన్నా కూడా మనం అండగా నిలబడుతూ ఉన్నటువంటి సంస్థగా నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఎదిగింది. బిఫోర్ వచ్చేసి 2014 ముందు ఎర్రచందనం మీద అంతమందికి అవగాహన లేదు. అప్పుడు నవ్యసాయి ప్రాజెక్ట్స్ 2018లో వచ్చిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఇన్వెస్ట్మెంట్ అనంటే ఫార్మ్ ల్యాండ్స్, అందులో ఎర్రచందనం అని చెప్పేసి ప్రూవ్ చేసిన సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇంకొకటి రానున్న ప్రస్తుతానికి మీకు చెప్పాము, ఎర్రచందనంలో గతం ఎలా ఉంది అని అంటే ఎర్రచందనం గతంలో కొంతమందికి మాత్రమే సొంతం. ప్రస్తుతానికి ఎవరైనా పెంచొచ్చు, అది పర్ఫెక్ట్ గా పెంచితే, పర్మిషన్స్ తోటి పర్ఫెక్ట్ గా పెంచితే రేపు ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అని అంటే అర్థం చేసుకోండి. అన్ని పర్మిషన్స్ ఉన్న సంస్థ ఎన్ఎస్పి, ఎవరి దగ్గరైనా కొనగల శక్తి ఉన్నది ఎన్ఎస్పికి. రేపు ఫ్యూచర్ లో ఎర్రచందనానికి డిమాండ్ తీసుకొచ్చి రేటు ఫిక్స్ చేసేది కూడా ఎన్ఎస్పి అని సందర్భంగా మీకు చెప్తున్నాం. ఆల్రెడీ 2 లోడ్లు మన నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఇండస్ట్రీలో ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టాం. రేపు ఇప్పుడు రైతుల దగ్గరే కొంటున్నాం. రేపు మన దాంట్లో పాటు వేరే కంపెనీలు ఎవరమ్మినా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది కూడా కొనగల సత్తా ఉన్న కంపెనీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని సందర్భంగా చెప్తున్నా. మరి ఏమొస్తుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్ కి అంటే, 1 ఎకరా మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మొక్కకి ఆల్మోస్ట్ 300 కేజీల పైగా వస్తుందండి. కానీ మనం 100 కేజీలే వేసుకొని మీకు క్యాలిక్యులేషన్ గా చెప్తున్నాం. 2015 జీవో నంబర్ 256 ప్రకారం సి గ్రేడ్ టన్ను మెట్రిక్ టన్ 21 లక్షల రూపాయలు మనం క్యాలిక్యులేషన్ వేసుకొని చెప్పినా కూడా 1 ఎకరా మీద 40 టన్నుల ప్రొడక్షన్ వస్తే మీకు 8 కోట్ల ఆదాయం. అందులో ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు మీకు 4 కోట్ల రూపాయలు, 12 ఏళ్లు సొంత ఖర్చుతో మెయింటైన్ చేసి దీన్ని నర్చర్ చేసి మనకు రేపు కటింగ్ చేసి ఇచ్చినందుకు కంపెనీకి 4 కోట్ల రూపాయలు. అంటే మీరు ఈ రోజు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి 12 నుంచి 13 రెట్లు ఆదాయం కేవలం మొక్కల మీద ఇచ్చేటటువంటి సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా ఉందా? భూమి మీద ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, రిటర్న్స్ వస్తాయి. కానీ డబుల్ బెనిఫిట్ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అని అంటే లీగల్ గా నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే. రేపు ఫ్యూచర్ లో జరగబోయేది కూడా చెప్తాను. ఈ రోజు ప్రొడక్ట్స్ మీరు చూస్తున్నారు, 300 రకాల కాన్సెప్ట్ ఉన్నటువంటి డిఫరెంట్ కాస్మెటిక్స్ కావచ్చు, అండ్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ కావచ్చు, ఇలా మనకు సంబంధించినటువంటి దేవతామూర్తి స్వరూపాలు కావచ్చు, ఒక 300 రకాల ప్రొడక్ట్స్ ని రానున్న కాలంలో మార్కెట్ లోకి రిలీజ్ చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆల్మోస్ట్ ఒక 60-70 సంవత్సరాల క్రితం సౌత్ కొరియాలో శాంసంగ్ అనే ఒక సంస్థ ఏర్పాటైంది ప్రొవిజనల్ స్టోర్ గా. ప్రొవిజనల్ స్టోర్ అంటే కిరాణా కొట్టు. ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక రూపేణ శాంసంగ్ ప్రొడక్ట్ ఉందా లేదా? ఫోన్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, లేదనంటే ఏమంటారు ఏసీ కావచ్చు, టీవీ కావచ్చు, ఏదో ఒక రూపేణ శాంసంగ్ ప్రొడక్ట్ అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఉంది. ఎక్కడో సౌత్ కొరియాలో పుట్టిన ప్రొడక్ట్ మరి ఇక్కడ వచ్చిందా రాలేదా? ఈ రోజు నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో పుట్టిన ఈ ఎర్రచందనం ప్రోడక్ట్ రానున్న 5 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక రూపేణ ఉండబోతుంది. ఇది మాట గుర్తుపెట్టుకోండి. జస్ట్ 1 year లోనే
భారతదేశంలో ఉన్నటువంటి 200 నగరాల్లో ప్రతి నగరంలో ఒక అవుట్లెట్ పెట్టి ఎర్రచందనం ప్రొడక్ట్స్ ని మనం డిస్ప్లే పెట్టి అమ్మేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం.